రైతు రుణమాఫీ గైడ్ లైన్స్ విడుదల చేసింది ప్రభుత్వం. తెలుగులో జీవో జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. భూమి ఉన్న ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ జరగబోతోంది. ఒక కుటుంబానికి 2 లక్షలు మాత్రమే మాఫీ చేయబోతున్నారు. స్వల్పకాలిక రుణాలకు మాత్రమే మాఫీ వర్తింపజేస్తున్నారు. వాణిజ్య గ్రామీణ సహకార బ్యాంకు రుణాలకు మాత్రమే ఈ మాఫీ వర్తిస్తోంది. 12/12/2018 నుంచి 9/12/2003 మధ్య తీసుకున్న రుణాల మాఫీ, అంటే డిసెంబర్ 12వ తేదీ 2018 నుంచి డిసెంబర్ 9వ తేదీ 2023 మధ్య తీసుకున్న రుణాలు మాత్రమే మాఫీ చేస్తున్నారు. మధ్యలో రెన్యువల్ చేసుకున్న రుణమాఫీ వర్తింప జరుగుతోంది. అసలు వడ్డీ కలిపి 2 లక్షల వరకు మాఫీ చేయబోతోంది ప్రభుత్వం. రేషన్ కార్డు ప్రామాణికంగా రుణమాఫీ జరగబోతోంది. రుణమాఫీ అమలు కోసం ప్రత్యేక పోర్టల్ కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ప్రతి బ్యాంకులో రుణమాఫీకి ప్రత్యేకంగా ఓ నోడల్ అధికారి ఉంటారు. రుణమాఫీ సొమ్మును నేరుగా రైతు ఖాతాకు బదిలీ చేయనుంది ప్రభుత్వం. 2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉంటే ఎక్కువ ఉన్న సొమ్ము బ్యాంకుకు చెల్లిస్తేనే మాఫీకి అర్హతగా ప్రభుత్వం విధి విధానాలను ప్రకటించింది. మొత్తం మీద రైతులంతా ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న రుణమాఫీకి సంబంధించిన విధి విధానాలను ప్రభుత్వం ప్రకటించింది. రైతులకు సంబంధించి ఇదొక గుడ్ న్యూస్గానే చెప్పాలి. అసలు వడ్డీ కలిపి 2 లక్షల వరకు మాఫీ చేయబోతుంది. రేషన్ కార్డు ప్రామాణికంగా రుణమాఫీ జరగబోతోంది. డిసెంబర్ 12, 2018 నుంచి 9/12/2023 మధ్య తీసుకున్న రుణాలు మాఫీ కాబోతున్నాయి. వాణిజ్య గ్రామీణ సహకార బ్యాంకు రుణాలకు మాత్రమే ఈ మాఫీ వర్తించబోతుంది. ఒక కుటుంబానికి 2 లక్షలు మాత్రమే మాఫీ చేయబోతున్నారు. భూమి ఉన్న ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల వరకు ఈ రుణమాఫీ జరగబోతుంది. ఎస్, మధు జైన్ అవుతున్నారు, మా సీనియర్ కొలీగ్. మధు, రైతులకు ఇది గుడ్ న్యూసే అని చెప్పొచ్చు, ఎందుకంటే విధి విధానాలు ఖరారు చేసింది. రుణమాఫీ సంబంధించి ఎప్పటి చాలామంది వెయిట్ చేస్తున్నారు. రుణమాఫీకి సంబంధించి ఎప్పుడు ప్రభుత్వం ముందడుగు వేస్తున్నాను. ఇప్పుడు ప్రభుత్వం ఏకంగా జీవో కూడా జారీ చేసింది. విశేషంగా ఈ జీవోను తెలుగులో జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. 2 లక్షల రుణమాఫీ చేయబోతుంది. ఏంటి డీటెయిల్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ, నిజంగానే గత ప్రభుత్వం హయాంలో గత ప్రభుత్వం అంటే ఇప్పుడు వీరు 2023 డిసెంబర్ 7వ తారీఖు రోజున ప్రమాణ స్వీకారం చేశారు. కానీ కట్ ఆఫ్ వచ్చేసి డిసెంబర్ 9 వరకు తీసుకున్నారు. గత ప్రభుత్వం 2018 డిసెంబర్కి సంబంధించినటువంటి డేట్ నుంచి కట్ ఆఫ్ తీసుకుంటే ఇక్కడ వరకు మొత్తం గత ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఈ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన డేట్ కంటే ఇంకా 2 రోజుల తర్వాత వరకు కట్ ఆఫ్గా తీసుకున్నారు. అప్పటి వరకు రుణాలు ఎవరైతే తీసుకున్నారో ఆ రైతులు అందరికీ రుణమాఫీ చేయడానికి 2 లక్షల గరిష్ట పరిమితిని నియమించడం జరిగింది. కాబట్టి వాటిని అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నియమ నిబంధనలు ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే జీవో విడుదల చేశారు. మొట్టమొదటిసారిగా నిజంగానే జీవోను తెలుగులో విడుదల చేశారు. గత జీవోలన్నీ కూడా ఇంగ్లీష్లో ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి అన్ని కూడా పర్ఫార్మా అంతా కూడా వారి ద్వారా ఎవరెవరికైతే అటాచ్ చేస్తుందో అంతా కూడా ఇంగ్లీష్లో ఉండేది. కానీ ఈసారి తెలుగులో జీవోను విడుదల చేశారు. ప్రత్యేకంగా రైతులకు సంబంధించిన అంశం కావడంతో ఆగస్టు 15 అనేటువంటిది టార్గెట్గా పెట్టుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే స్వయంగా పలు సందర్భాల్లో ఆయన మెన్షన్ చేశారు. 15 ఆగస్టు లోపల రైతు రుణమాఫీని పూర్తి స్థాయిలో అందిస్తాము, రైతులకు రుణ విముక్తులు చేస్తాము రైతులను అనేటువంటి దాంట్లో భాగంగా విధి విధానాలు ఖరారు చేశారు. ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్తే తెలంగాణలో భూమి ఉన్న ప్రతి ఒక్క రైతుకి కూడా 2 లక్షల గరిష్ట రుణమాఫీ చేస్తామంటూ ఈ గైడ్లైన్స్లో పేర్కొన్నారు. స్వల్పకాలిక రుణాలకు మాత్రమే మాఫీ వర్తింపు అనేటువంటిది తీసుకోవడం జరిగింది. అంటే మనం ఇప్పుడు నెక్స్ట్ పంట కోసం తీసుకున్నటువంటి రుణాలు అంటే ఆ డేట్ ఫిక్స్ ఉంటే దానికి సంబంధించినటువంటిదే మీరు పరిగణలోకి తీసుకుంటామని చెప్పడం జరిగింది. దాంట్లో స్పష్టంగా స్వల్పకాలిక రుణాలకు మాత్రమే రుణాలు వర్తిస్తాయి. ఇక వాణిజ్య గ్రామీణ సహకార బ్యాంకు రుణాలకు మాత్రమే వర్తింపు అన్నారు. మనం గతంలోనే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ను ఏదైతే అర్బన్ సంబంధించినటువంటి ప్రాంతాల్లో గ్రామీణ కోఆపరేటివ్ సొసైటీ బ్యాంకులు కావచ్చు, ఇలా వీటిలో తీసుకున్నటువంటి రుణాలకు వర్తింపజేస్తాయనేటువంటిది. ఎక్కువ శాతం బ్యాంకు రుణాలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తీసుకున్నారు అనేటువంటిది ప్రభుత్వం నుంచి నివేదిక అందింది. అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందించారు. మిగతా ఈ ఎగ్జంప్షన్కి సంబంధించిన బ్యాంకుల్లో కూడా తీసుకున్న రుణాలు రుణాలను పరిగణలోకి తీసుకుంటామంటూ క్లారిటీ ఇచ్చారు. ఇక మధ్యలో రెన్యువల్ చేసుకున్నటువంటి రుణమాఫీ కూడా వర్తింపు చేస్తామంటూ ఈ గైడ్లైన్స్లో పేర్కొన్నారు. ఇక అసలు వడ్డీ కలిపి 2 లక్షల వరకు రుణమాఫీ. ఇందాక చెప్పినట్టు కుటుంబ సభ్యులకు సంబంధించి ఒక కుటుంబాన్ని యూనిట్గా తీసుకుంటారు కాబట్టి దాంట్లో నుంచి మొత్తం
2 లక్షల రూపాయల రుణమాఫీకి అంత పైకి తీసుకున్నప్పుడు కూడా కేవలం 2 లక్షల రుణమాఫీకి మాత్రమే వర్తింపజేసేలా దీనికి సంబంధించిన గైడ్లైన్స్ ఇచ్చారు. రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకున్నారు. గతంలో ఆ ప్రభుత్వాలన్నీ కూడా ఏ ప్రభుత్వ పథకాలను అమలు చేయాలన్నా